అందరికీ నమస్తే. వీకెండ్ వస్తే చాలు ఇంకా సైక్లింగ్ కూడా మొదలెట్టేసాము. మా ఫ్రెండ్స్ అందరికీ సైకిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తెల్లవారితో 4:45కి 5 కల్లా బాగా వెలుగు వచ్చేస్తుంది. తెల్లవారితో ప్లాన్ చేసుకుంటాము వీకెండ్లో ఒకరోజు. కొంచెం బాగా చల్లగా ఉంటుంది కూడా. సైకిల్లో గాలి లేకపోతే ఈ విధంగా గాలి నింపుకొని వెళ్తాము. అదేవిధంగా స్ప్రే కూడా కొద్దిగా చైన్కి వేసుకున్నామంటే సైకిల్స్ బాగా దొరుకుతాయి. కొద్దిగా ఇబ్బంది లేకుండా చాలా దూరం వెళ్ళినప్పుడు బాగుంటుంది అన్నమాట. మనకు కంఫర్ట్గా టైర్ అయితే ఒక రాయి ఎట్లుంటుందో ఆ మాదిరిగా గాలి నింపేస్తాం అనమాట. తొక్కేటప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్లు బాగుంటాయి కాబట్టి గాలి అయితే అదే విధంగానే మనము నింపుకొని వెళ్ళాలా. గాలి తక్కువ ఉంటే మనము తొక్కలేము. అందరివి కూడాను గేర్ సైకిల్లే, పర్లేదు బాగానే వెళ్తాయి అనమాట. చూడండి మా ఫ్రెండ్ సైకిల్లో గాలి ఎలా ఉందో, రాయి ఉన్నట్టే ఉంది. ముళ్ళు గుచ్చుకున్నా కూడా ముళ్ళు తునిగిపోవాలంతే. ఇక్కడ మోస్ట్లీ పంచర్లు అవ్వవు చాలా వరకు కూడాను. రోడ్లు బాగుంటాయి కాబట్టి, సపరేట్గా సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి కాబట్టి పంచర్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ తక్కువ. ఇంక స్టార్ట్ అయ్యాము అందరం కూడాను. ఇప్పుడు మేము కొండల్లోకి వెళ్ళి అటుపక్క నుంచి మళ్ళీ సౌల్ సిటీలోకి వచ్చి గంగనం ఏరియాకి వెళ్తున్నాము. అక్కడ దూరంగా కొండలు కనబడుతున్నాయా, ఆ కొండలు దాటి మేము అవతలకి వెళ్తాము. ఈ కొండల్లో కూడా సైక్లింగ్ ట్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట సపరేట్గా. తెల్లవారు టైం ఇప్పుడు 6 గంటలు అవుతుంది. చూడండి ఎంత వెలుగు వచ్చేసిందో. ఎవరు లేకపోయినా కూడా మనము సిగ్నల్స్ కోసం అయితే వెయిట్ చేయాలా. అక్కడ దూరంగా కనబడుతుందా, ఆ దారిలోనే ఇప్పుడు పైకి వెళ్ళాలా. చూడండి పైన కూడాను రోడ్డుకి పక్కన సైకిల్కి సపరేట్గా దారి అయితే ఉంది. ఎలాగో గేర్ సైకిల్ కాబట్టి కొద్దిగా గేర్ చేంజ్ చేసుకొని ఇలా మెట్టు వచ్చినా కూడాను సైకిల్ అయితే తొక్కొచ్చు. చిన్నప్పుడు ఎండాకాలము సైకిల్ని ₹10 బాడుకు తీసుకొని గంట 2 గంటలు సైకిల్ తొక్కేవాళ్ళము. ఈ కొండ పైకి వచ్చామంటే సొంగనం సిటీ, సౌల్ సిటీకి బార్డర్ వస్తుందన్నమాట. చూడండి సొంగనం సిటీ గుడ్ బై అని చూపిస్తుంది. అక్కడ గ్రీన్గా కనపడేది సౌల్ సిటీ. సౌల్ మెట్రోపాలిటన్ ఏరియా చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ సర్వే సిస్టమ్ కూడాను మెట్రోపాలిటన్ ఏరియాలో అంతా ఉంటుంది. ఇంకా ఈ పైకి రాగానే మొత్తం డౌన్ అనమాట. తొక్కనవసరం లేదు. సుమారుగా 1.5 కిలోమీటర్ పైన తొక్కకుండానే రెయ్యని వెళ్ళిపోతాయి సైకిళ్ళు. ఇలా అందరం కలిసి ఒక 2-3 గంటలు సైక్లింగ్ అయితే చేస్తుంటాము వీకెండ్లో. ఇప్పుడు చూడండి ఇక్కడ డైవర్ట్ అయ్యామా, ఇక్కడ ఎంత బాగుంటుందో. పక్కన ఒక చిన్న కాలువ పోతూ ఉంటుంది. అది ఎప్పుడు పోతూ ఉంటుంది. ఇక్కడనే నడుచుకొని వాళ్ళకి, సైకిల్ తొక్కే వాళ్ళకి సపరేట్గా దారి అయితే ఉంది. మీరు చూస్తున్నంతసేపు కూడాను మీకు కొండలు గుట్టలే కనబడుతుంటాయి సౌల్ సిటీలో కూడాను. ఇలా బాగా మిట్ట సైకిల్ తొక్కిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇలా నీళ్లు పారుతుంటాయి కదా, ఇలా కాలువ దగ్గర వచ్చి కూర్చున్నామంటే కొంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మా వాళ్ళు కొద్దిసేపు ఇక్కడ ఆగారు అందరూ కూడాను. పైన కొద్దిగా బెంచెస్ ఉంటే పైకి పోయి చూద్దాము, పైన నుంచి వ్యూ ఇంకా చాలా బాగుంటుందని చెప్పి అందరూ పైకి ఎక్కుతున్నారు. చూడండి ఎక్కడ చూసినా కూడాను ఇలా కూర్చోవడానికి ఇలాంటి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగుంటాయి. చూడండి ఇండ్లు కూడాను కొండలు గుట్టల్లోనే ఎక్కువగా కట్టుకొని ఉన్నారు సౌల్ సిటీలో కూడా. కొంతసేపు అలా పైకి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. చూడండి ఎంత బాగుందో చూడడానికి. సైకిల్ దారి పక్కనే ఒక చిన్న కాలువ, నడుచుకొని వాళ్ళకి దారి ఇలా ఉంటే మనం కూడా రోజు కూడాను వాకింగ్ చేయొచ్చు. చూడండి అక్కడ అవ్వ వాళ్ళు కూడా వాకింగ్ వెళ్తున్నారు కదా. చూడండి పైన నుంచి ఏ విధంగా ఉందో. కొండల్లో ఇప్పుడిప్పుడే సూర్యుడు పైకి వస్తున్నాడు అనమాట. నీళ్ళు కూడా చాలా బాగా మంచి నీళ్ళు ఉంటాయన్నమాట కొండలో నీళ్ళు. మొన్న వాన పడింది కాబట్టి నీళ్ళు కొద్దిగా సరిగా లేవు, కానీ అవి కానీ బాగా పారినంటే ఎక్కువసేపు మళ్ళీ మంచి నీళ్ళు వచ్చేస్తాయి. తెల్లగా పోతూ ఉంటాయి కాలం అంతా కూడాను. ఇంకా మళ్ళీ సైక్లింగ్ ట్రాక్లో ముందరికి వచ్చేస్తే ఇక్కడ ఒక ప్లేస్ వచ్చిందనమాట. ఇక్కడ కొద్దిసేపు ఆగాము, మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ ఏరియాని యాంగ్జే అని అంటారు. ఇక్కడ చెర్రీ బ్లాజమ్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. పక్కన చెట్లు ఉన్నాయి కదా, అవంతా కూడాను చెర్రీ బ్లాజమ్ చెట్లు. తెల్లంటి పూలు ఉంటాయి కదా, ఆ చెట్లు అవి. ఇంకా అలా కొద్దిగా ముందరకు వచ్చేస్తే గంగనం ఏరియాకి వచ్చేయచ్చు. ఆ ఏరియాలో చూడండి సైక్లింగ్ ట్రాక్స్ అంటే ఏ విధంగా ఉన్నాయో. తెల్లవారుజాము చూడండి ఎంతమంది జాగింగ్, వాకింగ్ చేస్తున్నారు. ఇలా దేశం మొత్తం కూడాను చాలా వరకు చిన్న కాలువలు ఉంటే ఆ కాలువల పక్కన ఈ విధంగా ట్రాక్స్ అయితే ఉన్నాయి. ఓపిక ఉండాలి కానీ సైకిల్లో సౌల్ సిటీ మొత్తము తిరిగేయచ్చు.
అదేవిధంగా కొరియా మొత్తం కూడాను మనం సైకిల్లో తిరిగేదానికి సైక్లింగ్ ట్రాక్స్ అయితే ఉన్నాయి. మేము ఇప్పుడు గగనం ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ ఈ కర్వ్డ్ స్క్రీన్ ఉంది కదా, నేను సౌల్కి ఫస్ట్లో వచ్చినప్పుడు బాగా దాన్ని చూసి ఎగ్జైట్ అయ్యేవాడిని. దీనిపైన ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు అయితే వేస్తూనే ఉంటారు రాత్రిపూట కూడాను. ఇక్కడ కేపాప్ కల్చర్ ఎక్కువ కాబట్టి వాళ్ళవే ఎక్కువగా ఇక్కడ ఎక్కువ డిస్ప్లే అవుతుంటాయి. సాంగ్స్ కానీ ఇంకా చాలా చాలా వస్తుంటాయి వీటిపైన. అలాగే మీకు గంగనం స్టైల్ సాంగ్ తెలిసే ఉంటుంది, నేను కూడా చాలాసార్లు చూపించుంటాను. దాని యొక్క సిగ్నేచర్ స్టెప్ ఉంది కదా, దాని యొక్క హ్యాండ్స్ ఆ గుర్రం మాదిరి ఎగురుతాడు కదా, ఆ హ్యాండ్స్ ఇక్కడ దాని స్టాచ్యూ మాదిరి ఉండేది ఇక్కడ పెట్టారనమాట. చూడండి, చాలామంది వచ్చినప్పుడు అంటే ఎవరన్నా విజిటర్స్ వచ్చినప్పుడు టూరిస్టులు ఖచ్చితంగా ఈ ఏరియాకి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా మేము సైక్లింగ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడన్నా ఒక చోట కూర్చొని కాఫీ తాగుతాము. రివర్ సైడ్ పోయినప్పుడు అక్కడ రివర్ పైనే కొన్ని కాఫీ షాపులు ఉన్నాయన్నమాట, స్టార్ బక్స్ అలాంటివి. తెల్లవారుజామున ఓపెన్ చేసి ఉంటారు. బట్ ఇక్కడ కూడా కొన్ని షాపులు క్లోజ్ చేశారు, కానీ ఈ షాప్ అయితే ఓపెన్లో ఉంది. ఇలా పైన ఉందన్నమాట. మేము ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు కింద ఉన్నారు, వాళ్ళు తీసుకొస్తారు. పైన ఫస్ట్ సీట్ సెలెక్ట్ చేసుకుందామని వెళ్తున్నాము. ఆ పక్కన బయట వ్యూ కనపడే విధంగా ఉండే చోట కూర్చుందామని ఈ వార్కి అయితే వచ్చాము. ఇంకా మా ఫ్రెండ్స్ కొందరు మ్యాంగో జ్యూసు, ఇంకేదో మ్యాంగో బనానా అవేవో తీసుకున్నారనమాట. ఇంకా మేమిద్దరమే కాఫీ తీసుకున్నాము. చూడండి, మామూలుగా కాఫీ చిన్న కప్పులో తాగుతాం కదా మనము, అది ఒక 5 రెట్లు ఉంది. ఇంకా కాఫీ తాగేసి మళ్ళీ బయలుదేరుతున్నాము. చూడండి, సైకిల్ అక్కడ ఉన్నాయి కదా, కింద ఆపాము. ఆ పక్క కనపడుతున్నాం అడిగాను సిటీ బస్సులో. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అవ్వాలా. ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్లేస్కి అండర్ గ్రౌండ్ సబ్వేలో వస్తే 20 నిమిషాలు పడుతుంది. అదే సైకిల్లో కనుక కంటిన్యూస్గా దొక్కితే 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా టైం పట్టుకొని స్టార్ట్ అయ్యాము. కంటిన్యూస్గా నాన్ స్టాప్గా దొక్కామన్నమాట. చూడండి, స్కేటింగ్ చేసేవాళ్ళు ఎంతమంది వెళ్తున్నారో. ఇలా ఈ రోడ్లు చాలా బాగుంటాయి కాబట్టి చాలామంది వాకింగ్కి, జాగింగ్కి, సైక్లింగ్కి, ఇలా స్కేటింగ్కి ఇంకా రకరకాలుగా సైకిల్ తొక్కుతుంటారు. అక్కడ దూరం కొండలు కనబడుతున్నాయా, ఆ కొండలంతా తిరుక్కొని మళ్ళీ ఆ పక్క పోయి గంగనం ఏరియాకి పోయి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇలా వచ్చేసాము. నేనైతే అందరికంటే ముందుగా వచ్చాను. నా తర్వాత ఇంకా 2 వస్తున్నారు చూడండి అక్కడ దూరంగా. మొత్తం మేము 5 మంది వెళ్ళాము. నాకు ముఖం అంతా మొత్తం చెమట పట్టుకుంటే మొహం కడుక్కుంటున్నాను. మొత్తం ఉప్పగా అయిపోయింది ముఖం అంతా కూడాను. ఇలా ట్యాప్స్ ఉంటాయన్నమాట, ఎక్కడన్నా మనము వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఆ నీళ్ళు కూడా తాగొచ్చు, బాగుంటాయి, నో ప్రాబ్లము. నీళ్ళు కూడా తాగుతా. మినిమము ఒక 30 కిలోమీటర్ల వరకు సైకిల్ దొక్కుతాము. కొరియన్స్ అయితే ఇంకా ఎక్కువ దొక్కుతారు. నీళ్ళు కూడా తాగుతున్నాను. యాక్చువల్గా కాఫీ అనేది సుమారుగా ఒక 1/4 లీటర్ పైన ఉంది. తాగలేక ఇబ్బంది పడ్డాను అనమాట. ఇంక వదలలేక దాన్ని మొత్తం తాగేశాను. చూడండి, అక్కడ మా ఫ్రెండ్స్ నా తర్వాత 2 వస్తున్నారు. వాళ్ళు జస్ట్ నాకంటే ఒక 2 నిమిషాలు లేట్గా వస్తున్నారు అంతే. ఇంకా 2 రావాల్సింది. ఇలా వీకెండ్లో మోస్ట్లీ ఒక 3-4 గంటలు సైక్లింగ్ అయితే వెళ్తాము ఈ ఎండాకాలము. కొరియాలో ఇలా సైక్లింగ్ చేయడము, కొండలు ఎక్కడము వీళ్ళకు ఒక హాబీ అనమాట. దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనకి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇంకా అందరము వచ్చేసామన్నమాట. ఇదనమాట ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.